సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు వస్తారు. ఈ నెల 29వ తేదీన వ్యూహం సినిమాను రిలీజ్ చేయనున్నాం. వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదు. చంద్రబాబు అరెస్టు, వివేక హత్య వంటి సన్నివేశాలుంటాయి. వ్యూహంలో చంద్రబాబు, పవన్, చిరంజీవి, షర్మిల, సోనియా, రాహుల్ పాత్రలుంటాయి. ఏదైనా ప్రాంప్ట్ చేయండి. అంటే ఈ రోజు విజిట్ చేయడానికి వచ్చారు కదా సార్, ఏర్పాట్లు చూశారు కదా. సో ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? బేసిక్గా రేపు 23rd 7 o'clock అండి, సారీ 5 o'clock ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ 9 టైం వరకు జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసరి మీద కూడా చాలా ప్రెస్టీజియస్ ఫిలిం ఇది. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నది. సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ లేరు వాళ్ళ స్టేట్లో. అండ్ ఐ థింక్ సో చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా. సో రేపు మీరే చూస్తారు, రేపు ఈవెంట్ అలా ఉండబోతున్నాయి. ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు. నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది, దాంట్లో ఏమి సీక్రెట్ ఏమి లేదు. సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలామంది వస్తారు. ఎస్, అందరూ వస్తారు. మొత్తం బేసిక్గా ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపించిందండి, కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు. ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు, నేను కానీ దాసరి కిరణ్ కానీ. అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం, కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో. ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. సరే, ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి? ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీశారు. వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింక్డ్, దాన్ని ఒకదాన్ని సపరేట్ చేయలేము అని నా ఫీలింగ్. 24లో జగన్ గెలుపు కోసం ఈ సినిమా తీస్తున్నారు సార్. 19లో సినిమా తీశారు. సరే, ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అనే మంత్రం వేసినట్టు కాదు కదా. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. పనిచేస్తున్నారు కదా మేము అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకు ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు. అలాగే దాంట్లో భాగంగానే నేను చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సంబంధం లేదు. నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను. ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమా ఇది. అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేదు. సినిమాలోని జనరలైజ్ చేయడం అండి. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియము, మీరు ఒక నాలెడ్జ్, ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్లో మారుతుంది, ఎలా మారుతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయలేదు. ఏపీ సీఎం సినిమా ఇస్తారు కదా, తెలంగాణ సీఎం మీద రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి ఆయన మీద లేదు అబ్సల్యూట్గా తెలంగాణ పాలిటిక్స్ లేదు ఈ సినిమా. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్. ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సార్, వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి మీరు. ఏం చూపిస్తారో ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. అది 100% ఉంటుంది. ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్, శపథం అనేది పార్ట్ 2, అది జనవరి ఎండ్లో వస్తుంది. ఎన్నికల్లోపే ఎన్ని సినిమాలు తీసుకుంటారు? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. సార్, మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తున్న ఈ సినిమా ఏదైతే అనుకుంటున్నారో సేమ్ అట్లాంటిది యాత్ర 2 కూడా వస్తుంది. అది జగన్ గారికి దాని మీద మీ ఒపీనియన్? యాత్రలో నాకు తెలియదండి. ఎందుకంటే నాకు మెయి రాఘవ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన లేదు. అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక
సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది టికెట్ హైక్స్ గురించి ఏమైనా మాట్లాడారు? టికెట్స్ హైక్ సో ఇది సీఎం గారి అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హై బడ్జెట్ సినిమాలు ఏం చేస్తారు. గవర్నమెంట్ పాజిటివ్గా ఉండే టైప్లో ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ని సినిమాలో చూపించుకుంటున్నారా? ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు. బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019. ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది.